అసల బర్డ్ ఫ్లూ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే, ఈ బర్డ్ ఫ్లూ అండి ఎక్కువ మనకేంటంటే పక్షుల్లో వస్తదండి. అది ఇన్‌ఫ్లుయెన్జా అని ఒక వైరస్ ఉంటదండి. దానివల్ల ఈ బర్డ్ ఫ్లూ వస్తదండి. అయితేనండి ఈ బర్డ్ ఫ్లూ పక్షుల నుంచి మనుషులకి చాలా రేర్‌గా స్ప్రెడ్ అవుద్దండి. ఇప్పటిదాకైతే ప్రస్తుతానికి ఎవరికైతే మన ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికీ అంటుకోలేదండి. అది ఎలా స్ప్రెడ్ అవుద్దంటేనండి, ఒకేళ మీరు గనక ఆ జబ్బున్న పక్షులకి దగ్గరగా ఉన్నా, ఆటిల్ని బర్డ్ డ్రాపింగ్సు, కేజెస్ ముట్టుకున్నా, ఏమన్నా పచ్చి మాంసం, పచ్చి కోడిగుడ్లు తిన్నా, ఇలా చాలా రేర్‌గా బర్డ్ ఫ్లూ మనుషులకి స్ప్రెడ్ అవ్వొచ్చండి. అయితే మీకు గనక బర్డ్ ఫ్లూ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి? జ్వరం వస్తదండి, దగ్గుంటది, గొంతు నొప్పుంటది, ఒళ్ళు నొప్పులు, నీరసం. కొద్దిమందికి ఆయాసం వస్తదండి. ఇంకొద్దిమందికి వాంతులు, మోషన్స్ అవుతాయి. ఇంకొద్దిమందికి న్యూమోనియా వస్తదండి. అయితే ఇది వస్తానికి ఎక్కువ హై రిస్క్ పీపుల్ ఎవరంటేనండి, ఆ పౌల్ట్రీలో పనిచేసేవాళ్ళు, పౌల్ట్రీ వర్కర్స్‌కి, పౌల్ట్రీ ఫార్మర్స్‌కినండి. అయితే ఇది రాకుండా ఉండాలంటే ఏం జేయాలి? ఆ జబ్బున్న పక్షులకు దూరంగా ఉండాలండి. దయచేసి మీ చేతుల్ని సోప్‌తో కడుక్కోండి. మీరు చికెన్‌ని, గుడ్లని బాగా ఉడకబెట్టి వెల్ కుక్డ్ తినండి. ఆ పౌల్ట్రీలో పనిచేసే వర్కర్స్ అంతా దయచేసి గ్లోవ్స్, మాస్కులు ధరించండి. అయితే ఈ బర్డ్ ఫ్లూకి ట్రీట్మెంట్ ఉందండి. దానికి మేము ఓసెల్టామివిర్, జనమవిర్ ఇలాంటి మందులు ఇస్తామండి. అయితే ఇప్పుడు దాకా మన ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ పక్షుల నుంచి మనుషులకి ఎవరికీ స్ప్రెడ్ అవ్వలేదండి. మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్‌లో లింక్ చూడండి.